కరుణాసాగర్ గారు ఒక్కసారి ముదిగొండ గారిని కూడా నేను కదిలిస్తాను. అయితే కరుణాసాగర్ గారు ప్రభుత్వానికి ఇటు ఈ పోలీస్ పర్మిషన్కి సంబంధం ఏం లేదు అనేది డిఎంకే నేతలు అంటున్నారు. ఒకసారి అది మీతో మాట్లాడతాను. ఈలోపు ముదిగొండ శివప్రసాద్ గారు, నా వాయిస్ వినపడుతుందిగా? వినపడుతోందండి. ముదిగొండ శివప్రసాద్ గారు, అయితే నిజానికి ఈ ఈ సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? పర్మిషన్ ఇవ్వకపోవడం, వారు అన్నట్లు ఇందాక కరుణాసాగర్ గారు చక్కగా చెప్పారు, మనం ఈ భారతదేశంలో ఉండి భారతదేశ జెండా ఎగరవేస్తూ భారత్ మాతాకి జై వందే మాత్రం అనడానికి పర్మిషన్ పెట్టుకుంటాం. ఓకే, ఆ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు మళ్ళీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే పరిస్థితి. అంటే ఎక్కడ ఉన్నాము అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏది జెండా మనం పట్టుకొని చేతిలో తిరిగే పరిస్థితిలో ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? అందరికీ నమస్కారం. ఈ నేషనల్ హబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందజేస్తూ ఉన్నాను. మన దేశం సమైక్యంగా, సమృద్ధిగా, అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది అని ఆశిస్తూ ఉన్నాను. ఇక ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి టాపిక్లో గనక ప్రవేశించినట్లయితే నన్ను కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరారు. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. ఇవాళ తమిళనాడులో తిరంగా ర్యాలీకి అక్కడి ప్రభుత్వం అనుమతించలేదు. దానికి వాళ్ళు ఏవేవో కుంటి సాకులు చూపించారు. దానికి అక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా, సైంటిఫిక్గా, లాజికల్గా మనం ఎనలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వాట్ ఈస్ ది మెంటాలిటీ? వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ బై ద్రవిడ మున్నేట్ర కజగం, ద డిఎంకే అఫీషియల్ రూలింగ్ పార్టీ? ఇది తెలుసుకోవాలి అంటే కొంచెం చరిత్రను తెలుసుకోవాలి. We have to go deep, penetrate into the history pages. చరిత్రలోకి మనం వెళ్ళాలి. చరిత్ర లోపలికి వెళ్ళకపోయినట్లయితే మనకు ఇక్కడ జరుగుతున్నది ఏమిటో, దీనికి కారణం ఏమిటో అర్థం కాదు. వీళ్ళ యొక్క మనస్తత్వం ఏమిటి? ఎందుకు వీరు భారత మాతాకి జై అనే నినాదాన్ని వీళ్ళు ఎందుకు నిషేధిస్తున్నారు? 3 రంగుల జెండాను ఎందుకు వీళ్ళు నిషేధిస్తున్నారంటే, ఈ డిఎంకే అన్న పార్టీ డికే అంటే ద్రవిడ కజగం అనే పేరు కలిగినటువంటి ఒక సాంస్కృతిక సంస్థ నుంచి ఉద్భవించింది. ఇది చరిత్ర. ఈ డికే అంటే ద్రవిడ కజగం అన్నటువంటి పార్టీ జస్టిస్ పార్టీ నుంచి ఉద్భవించింది. దిస్ ఈస్ పొలిటికల్ హిస్టరీ. జస్టిస్ పార్టీ నుంచి జస్టిస్ పార్టీ ఈస్ ది మదర్ ఆఫ్ ద్రవిడ కజగం. ద్రవిడ కజగం ఈస్ ది మదర్ ఆఫ్ ద్రవిడ మున్నేట్ర కజగం. ఈ జస్టిస్ పార్టీకి లీడర్స్ ఎవరంటే పెరియార్ రామస్వామి చౌదరి, పాత్రో, పానగల్ రాజా అండ్ అదర్స్. 1930s లో ఈ పార్టీ ఉండేది తమిళనాడులో. ఈ పార్టీ యొక్క మూల సిద్ధాంతం, బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే, ఇండియాకు స్వాతంత్రం వద్దు. We don't want independence. We want British rule. Indians are misfit to rule India. And British people are the competent persons to rule India. So we don't want freedom. This is the basic principles of, this is the basic structure of Justice Party.
ఈ జస్టిస్ పార్టీలోంచి ద్రవిడ కజగం అన్న పార్టీ పుట్టింది. హ్మ్. వీళ్ళు ఇప్పుడే కాదు, ఇవాళ 2024 2024. కానీ నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాకు బాగా వయస్సు ఎక్కువగా ఉంది. హ్మ్. 1950లో వీళ్ళు అక్కడ సాంస్క్రిట్ ని బ్యాన్ చేశారు, హ్మ్. సంస్కృతాన్ని. 1950లో. ఆ తర్వాత ఏం చేశారంటే సంస్కృతి అంటే కల్చర్ ను బ్యాన్ చేశారు, ఇండియన్ కల్చర్ ను బ్యాన్ చేశారు. హ్మ్. అలాగే హిందీని బ్యాన్ చేశారు, ఇది అందరికీ తెలుసు. అవును. తమిళనాడులో హిందీని బ్యాన్ చేశారు. హ్మ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైల్వే స్టేషన్ లో అందరికి అర్థం కావడం కోసం 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంటుంది ఇన్ ఎవ్రీ రైల్వే స్టేషన్. ఆన్ నేమ్ ప్లేట్స్ యూ కెన్ సీ 3 లాంగ్వేజ్ ఫార్ములా, దట్ ఈస్ లోకల్ లాంగ్వేజ్, హిందీ ప్లస్ ఇంగ్లీష్. హ్మ్. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే మనది బహుభాష దేశం కాబట్టి హ్మ్. కొందరు హిందీని చదవగలుగుతారు, కొందరు తెలుగు అంటే నేటివ్ లాంగ్వేజ్ తెలుగు తమిళం చదవగలుగుతారు, కొందరు ఇంగ్లీష్ చదవగలుగుతారు. అవును. అప్పుడు ఈ రామస్వామి నాయకర్ ఈ ద్రవిడ కజగం వాళ్ళు ఏం చేశారంటే తారు బోర్డులు తీసుకొని హ్మ్. ఈ రైల్వే స్టేషన్ లో హిందీ ఉంటుంది కదండి, అక్కడ మద్రాస్ అని ఉంటుంది, దాని వాటన్నిటి మీద తారు పూశారు. హ్మ్. హిందీలో కనబడకుండా. ఉద్యమంలాగా చేశారు మొత్తం తమిళనాడులో. హ్మ్. హిందీ భాష కనబడకుండా. ఇది 1950s లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఓకే. మొత్తం తమిళనాడులో హిందీని బ్యాన్ చేశారు. హ్మ్. వీ డోంట్ వాంట్ హిందీ, వీ డోంట్ వాంట్ హిందూయిజం, వీ డోంట్ వాంట్ సాంస్క్రిట్, హ్మ్. వీ డోంట్ వాంట్ వేదిక్ కల్చర్ అని ఒక పెద్ద ఉద్యమం. అంతేకాదండి, కావేరీ తీరంలో కొంతమంది ఇట్లా అర్ఘ్యం ఇస్తున్నారు సూర్యుడికి. హ్మ్. సూర్యుడికి కావేరీ తీరంలో అర్ఘ్యం ఇస్తారు కదండి, అవును. వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ యజ్ఞోపవీతాలని కట్ చేసి వచ్చారు. హ్మ్. అప్పుడే కంచి కామకోటి పీఠాధిపతి హ్మ్. చంద్రశేఖరేంద్ర స్వామి వారు అక్కడి నుంచి తమిళనాడు కంచి నుంచి పారిపోయారు. హ్మ్. పారిపోయి వారణాసిలో తలదాచుకున్నారు కొంతకాలం. హ్మ్. ఇదంతా దీని వెనక ఉన్న చరిత్ర. హ్మ్. ఈ హిస్టరీ తెలియకపోయినట్లయితే ఇవాళ త్రిరంగా ర్యాలీకి వాళ్ళు ఏదో కాదు చెప్పి తమిళనాడులో నేషనల్ ఫ్లాగ్ ఎగరకూడదు అని ఎందుకు అంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ. మీకు ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ఈ తరం వాళ్ళకి తెలియదు. ఒక పొలిటికల్ ఇన్సిడెంట్. హ్మ్. ఇన్ 1952, సార్ ప్లీజ్ నోట్ ది పాయింట్. ఎస్ 1952లో. 1952 సి అన్నాదురై, తమిళ్ లీడర్, పార్లమెంటేరియన్, హ్మ్. proposed a separate Dravidian country in parliament. హ్మ్. మాకు ప్రత్యేక ద్రవిడ దేశం కావాలి పాకిస్తాన్ లాగా అని పార్లమెంట్ లో ప్రపోజ్ చేశాడు. హ్మ్. చేసినప్పుడు అందరూ గొడవ పెడితే నెహ్రూ గారు ఏమన్నాడంటే, హ్మ్. అతను హీజ్ ఏ పార్లమెంటేరియన్, హ్మ్. లెట్ హిమ్ స్పీక్, వాట్ కెన్ వీ డూ హ్మ్. అన్నాడు నెహ్రూ గారు. హ్మ్. ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఓకే. కాబట్టి ఈ యాంటీ నేషనల్, హ్మ్. యాంటీ హిందూ, యాంటీ సాంస్క్రిట్, హ్మ్. యాంటీ కల్చరల్, యాంటీ బ్రాహ్మణికల్, హ్మ్. యాంటీ వేదిక్ అంటే ఈ భారతదేశానికి సంబంధించింది ఏది తమిళనాడులో ఉండకూడదు అన్నటువంటి ఉద్యమం ఒక 100 ఏళ్లుగా నడుస్తున్నది. బిషప్ కాల్డ్వెల్ హ్మ్. అతని స్టాచ్యూ మెరీనా బీచ్ లో పెట్టారు. ఎందుకు? హ్మ్. హూ ఇస్ దిస్ కాల్డ్వెల్? ఏ బిషప్. హ్మ్. కాబట్టి ఇవాళ త్రిరంగాను వీళ్ళు బ్యాన్ చేయడం అన్నటువంటిది అకస్మాత్తుగా వచ్చిన సంఘటన కాదు సార్. యా. దీని వెనక దేర్ ఇస్ ఏ బిగ్ లాంగ్ పొలిటికల్ కాన్స్పిరసీ. హ్మ్. బికాస్ దీస్ పీపుల్ ఆర్, మేము ఎథియిస్ట్ అని చెప్పుకుంటారు. ఎథియిస్ట్ అంటే మేము నాస్తికులం అని చెప్పుకుంటారు. అంటే దేవుణ్ణి నమ్మను అని. మేము దేవుణ్ణి నమ్మమని చెప్పుకుంటారు. బట్ ఇట్ ఈస్ ట్రూలీ, ఇట్ ఈస్ 100% అన్ట్రూ. హ్మ్. దే ఆర్ ఆల్ క్రిస్టియన్స్. ఓకే. దిస్ ఈస్ ఎ క్రిస్టియన్ రూల్ గోయింగ్ ఆన్ ఇన్ తమిళనాడు. హ్మ్. దే హేట్ జిగ్గి వాసుదేవ్, హ్మ్. ఈశా ఫౌండేషన్, హ్మ్. బట్ దే ప్యాట్రనైజ్ పాల్ దినకరన్. హ్మ్. అక్కడ భూ కబ్జాలు చేశాడు పాల్ దినకరన్. హ్మ్. అవును. పాల్ దినకరన్ వీళ్ళు ప్యాట్రనైజ్ చేస్తారు. హ్మ్.
కాబట్టి ఈ వ్యూతో మనం ఈ హిస్టరీని కొంచెం తెలుసుకోవాలి. హిస్టరీ తెలియకపోతే హ్మ్. ఇప్పుడు మరి తమిళనాడులో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, అతని పేరు ఉదయనిధి. హ్మ్. ఈ అరేంజ్డ్ ఏ మీటింగ్. ఆ మీటింగ్ లో ఏం చెప్పాడు? హిందూయిజం ఈజ్ జస్ట్ లైక్ కరోనా. అవును, సనాతన ధర్మం. హిందూయిజం ఈజ్ జస్ట్ లైక్ క్యాన్సర్, మలేరియా, డెంగ్యూ, అండ్ ది టోటల్ హిందూయిజం షుడ్ బి ఎరాడికేటెడ్ ఫ్రమ్ తమిళనాడు. హ్మ్. And Congress people, unfortunately, హ్మ్. of course, communists, they encouraged this statement. హ్మ్. ఇతని పేరు ఉదయనిధి. ఉదయనిధి స్టాలిన్. But this Udayanidhi is a Sanskrit name. హ్మ్. అవి మాత్రం. Udayanidhi is not a Tamil name. హ్మ్. His father, Karunanidhi. హ్మ్. Karunanidhi is his grandfather. ఆయన పేరు దక్షిణామూర్తి. హ్మ్. దక్షిణామూర్తి is not a Tamilian name. It is a Sanskrit name. అవును, అవును. ఆ దక్షిణామూర్తి కరుణానిధి అనే పేరుంది. అంటే భవిష్యత్తులో. దయానిధి మారన్ అక్కడ ఉన్నాడు ఇంకొక ఆయన. దయానిధి మారన్ వీళ్ళందరూ కూడా సాంస్క్రిట్ పేర్లు పెట్టుకున్నారు. దే ఆర్ నాట్ తమిళియన్ నేమ్స్. అంటే శివప్రసాద్ గారు, సారీ ఫర్ ద అబ్జెక్షన్. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఓకే, ఈ ద్రవిడవాదం మొత్తం ఉండాలి, హిందూయిజం ఉండొద్దు, హిందుత్వం ఉండొద్దు అని అన్నారు. అదే జాతీయవాదం విషయంలో ఎందుకు వీరికి సమస్య? అంటే దేశం జాతీయవాదం అనేది మరి ఏ మతానికి సంబంధం కాదు. వాళ్ళు ఇండియా ఒక కంట్రీ అని వాళ్ళు భావించడం లేదు. మొన్న రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు గుర్తుందా? ఇండియా ఇస్ నాట్ ఏ కంట్రీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, అవును. ఇండియా ఇస్ నాట్ ఏ నేషన్, ఇట్ ఈస్ నెగోషియేషన్ అన్నాడు. నెగోషియేషన్ అంటే ఏదో మనం రాజీ పడి పక్కన సహజీవనం చేయాలే గాని ఇండియా ఇస్ నాట్ ఏ సింగిల్ నేషన్, ఇట్ ఈస్ ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అన్నాడు. వై హీ గేవ్ దట్ స్టేట్మెంట్? మనం కొంచెం ఆలోచించాలి కదా హిస్టారికల్ గా. ఎగ్జాక్ట్లీ. ఎందుకన్నాడు? బికాస్ హీ ఈస్ నాట్ ఏ హిందూ, హీ ఈస్ ఏ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. అతను బాప్టిజం తీసుకున్నాడు. హీ ఈస్ నాట్ ఏ హిందూ. కాబట్టి ఇండియా ఒక దేశము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది ఒక పెద్ద దేశము అన్న భావన లేదు వాళ్ళకి. కాబట్టి వారికి తిరంగా మీద ఎందుకు గౌరవం ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ. నిజంగా మీరు అంటే చరిత్ర నుంచి మీరు ఆ విషయాన్ని అంటే పూర్తిగా తేటతలం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి తేటతలం అయిపోయింది. ఇది దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ 100 years బ్యాక్గ్రౌండ్, నాట్ 1 day బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. దే వాంట్ టు రిపీట్ బంగ్లాదేశ్ హిస్టరీ. బంగ్లాదేశ్ లో ఏమింది? వాళ్ళకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, డెమోక్రసీ మీద గౌరవం లేదు. నిన్న కదా సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తిని బయటికి నెట్టేశారు. మాబోక్రసీ అంటే ఏమిటన్నమాట? గుంపులుగా రోడ్డు మీద గుంపులుగా వచ్చేసి రాజ్యాధికారం తీసుకోవాలి. అలాగా దే వాంట్ టు క్రియేట్ ఏ మాబోక్రసీ ఇన్ ఇండియా. ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శివప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. You have to understand this history. Without knowing this history, you can't understand this Tiranga Yatra background. Yes. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.